ఇది నార్మల్ నెక్ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనము ఇలా క్లాత్‌ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని బ్లౌజ్ హైట్ 14 ఇంచులు, షోల్డర్ 5.5 ఇంచులు. ఆ 5.5 నుంచి కిందికి టేప్ పెట్టి ఆర్మ్ హోల్ కోసం 5.5 ఇంచులకు మార్క్ చేసుకొని, ఈ ఆర్మ్ హోల్ 5.5 ఉంది కదా, టేప్‌ని ఇలా అడ్డంగా పెట్టి చెస్ట్ లూజ్ కోసం 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి, ఆ 8.5 నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని, ఇప్పుడు ఆర్మ్ హోల్ 5.5 ఇంచులు కదా, దాంట్లో సగం 2.75 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అయితే చెస్ట్ లూజ్కి కలిపేసేయండి. ఇప్పుడు నడుము లూజు కోసం 7.5 ఇంచుల దగ్గర, అంటే బ్లౌజ్ కింది సైడ్ 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, అక్కడ నుండి డాట్స్ కోసం 1 ఇంచు, ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. నెక్ డిజైన్ 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని, ఆ 2.5 నుంచి మనం కింద నెక్ డీపు 9.5 ఇంచుల 10 ఇంచులు మీ ఇష్టం పెట్టుకొని, అక్కడ నుండి ఫోల్డింగ్ సైడ్ నుంచి 3 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని దీన్నైతే ఇలా బాక్స్ గీయండి. ఇప్పుడు ఈ నెక్ నుండి కింది సైడ్కు మీ ఇష్టం 2 ఇంచులు లేదంటే 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అది మీ ఇష్టము. ఇప్పుడు బ్లౌజ్ కింది సైడు 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ గీసినాం కదా, అక్కడ ఆ మూల దగ్గర 1 ఇంచు మార్క్ చేయండి. ఇప్పుడు బాక్స్ నుండి, అంటే నెక్ నుండి కిందికి పెట్టి 4.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఆ 4.5 వరకు ఇలా పాట్లాగా లోపలికి కర్వ్ తీసుకొని వచ్చి, అక్కడి నుండి రౌండ్ తిప్పుకుంటూ మూల దగ్గర 1 ఇంచు పెట్టినాం కదా, దాన్ని ఇలా రౌండ్ అనేది తీసుకొని ఈ బాక్స్‌కి కలిపేసేయండి. అంటే ఇక్కడ మనకు పాట్ నెక్ అనేది ఈజీగా అయిపోయింది. ఇప్పుడు కింది సైడ్ కూడా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలా కర్వ్ అనేది తీయండి. ఇక్కడ మీరు కింది సైడు మీ ఆప్షన్ అండి, మీ ఇష్టం. మీరు డిజైన్ అంటే కింది సైడు అలా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే డిజైన్ను ఇలా పాట్ నెక్ కట్ చేసుకొని దానికి మధ్యలో డిజైన్ వస్తుందన్నమాట. అది శారీ క్లాత్ అయినా పెట్టుకోండి, లేదంటే మీరు ఇప్పుడు కుట్టించుకునే ఏదైనా లెహంగా, లంగా, ఓణి మీ ఇష్టం ఏదైనా సరే, దాని క్లాత్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు మధ్యలో, లేదంటే ఈ సేమ్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చంక పీస్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ పీసు, అదే ఇలా సేమ్ ఆ మూల దగ్గర ఇలా మడవండి. మడిచేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇదైతే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు శారీ క్లాత్ కూడా దీంతోని పెట్టుకోవచ్చు. ఇలా ఈ మూల ఉంది కదా, ఈ మూల ఇలా డిజైన్కి కింది సైడు ఈ నెక్కు వచ్చేటట్టు చూసుకోండి. మీకు డిజైన్ అనేది ఇలా రావాలి. మీకు పెద్దగా అనిపించింది అనుకో ఇంకొద్దిగా, కానీ కుట్ల కోసం అన్నట్లు పెద్దగా కూడా ఉండాలి. ఇలా మన ఇష్టం. డిజైన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్